గండభేరుండ పక్షి ఒక మదపుటేనుగుని ఎత్తి పట్టుకుని ఉండగా ఉన్నటువంటి పథకంతో ఒక గొలుసు మెళ్ళో వేసుకుని నందీశ్వరుడు ఉంటాడు. అంటే నంది ఎంత పెద్ద నంది! ఒకానొకప్పుడు లేపాక్షిలో దేవాలయం కడుతున్నటువంటి శిల్పులు ఖాళీ ఉన్నప్పుడల్లా గండభేరుండ పక్షి పట్టుకున్నటువంటి ఏనుగుతో ఉన్నటువంటి హారాన్ని మెడలో వేసుకున్నంత పెద్ద నందిని చెక్కాలి అని కోరిక పుట్టి ఖాళీ ఉన్నప్పుడల్లా ఓ నందిని చెక్కుతూ వచ్చారు. అదొక పెద్ద శిల. అది అద్భుతమైనటువంటి నందీశ్వర స్వరూపమైంది. ఆ నందే లేపాక్షిలో ఉన్నటువంటి నంది. అక్కడ నుంచి చూస్తే నాగలింగ స్వరూపం కనపడుతుంది. అసలు ఆ నందీశ్వరుడి వంక చూస్తే ఒళ్ళు రోమాంచితం అవుతుంది, వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి ఆనందంతో. అబ్బా ఏమి చెక్కారా అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి నంది. ఒక్కొక్క చోట ఉండేటటువంటి నందికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది.